మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరియు జిల్లా శాఖల ఆదేశాల అనుసారం గౌరవ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కుబీర్ మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో విచ్చేసి గౌరవ తహసీల్దార్ గారికి మేము ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మొన్న మనకు కాశ్మీర్లో ఉగ్రదాడి భారతీయ హిందూ సోదరుల మీద జరిగిందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకున్నది. ఏంటంటే, ఎవరైతే భారతదేశంలో అక్రమంగా చొరబడినటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు కానివ్వండి, భారతదేశంలోనే ఉంటూ మనకు ఒక లోపలనే ఒక శత్రువులాగా తయారైపోయి బాంబు దాడులకు పాల్పడేటటువంటి అవకాశం ఉన్నది అనేటటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం వీళ్ళందరినీ ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరినీ ఏరి భారతదేశం నుంచి వీళ్ళని తరిమి కొట్టాలా, వాళ్ళ దేశానికి పోయేటటువంటి ఖర్చులకు కూడా మేమే పైసలు ఇస్తాం, కానీ వాళ్ళు ఇక్కడ అద్దు అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చురుకుగా నడుస్తున్నది. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఈ కార్యక్రమం అంటే ఉద్దేశంతో ఈ యొక్క మెమోరాండాన్ని మేము గౌరవ తహసీల్దార్ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి తను కూడా స్పందించి ఏదైతే మరి మిగతా చర్యలు ఉన్నాయో ఆ చర్యలు కూడా మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించినటువంటి హిందూ సోదరులకు మద్దతుగా ఈరోజు బంగ్లాదేశ్ నుండి కానీ అదేవిధంగా మరి పాకిస్తాన్ నుండి కానీ రోయాంగిలు మన దేశంలో తిష్ట వేస్తూ ఇక్కడనే ఉంటూ మన లోపలనే అంతర్గత యుద్ధానికి తెరదిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎక్కడున్నా కానీ ఇటువంటి ఉగ్రవాదులను అదేవిధంగా వలస వచ్చిన వాళ్ళను ఏరేసి వెంటనే వాళ్ళ దేశానికి తరిమి కొట్టాలని అందరూ మనవి చేస్తున్నారు. ఏదైతే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాదాలకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెసిషన్ తీసుకుందో, ఎవరైతే పాకిస్తాన్ పౌరులు అక్రమంగా అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడ మన భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నారో వాళ్లకు మొన్న లాస్ట్ డెడ్లైన్ నిర్మించడం జరిగింది. వాళ్ళని మన దేశం నుంచి వాళ్ళ దేశానికి పంపించాలని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఇండి కూటమి ఎక్కడైతే అధికారంలో ఉందో, ముఖ్యంగా మన తెలంగాణలో, కర్ణాటకలో, పశ్చిమ బెంగాల్లో ఈ 3 రాష్ట్రాల్లో పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఎక్కువ నివసిస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానికి తగ్గట్టుగా ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇప్పటికే పంపించడం జరిగింది. కానీ ఈ 3 రాష్ట్రాల్లో మరీ ఎక్కువ ఇక్కడ నివసిస్తున్నారు. కానీ ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోకపోవడం మనకు సిగ్గుచేటు. తక్షణమే వివిధ ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రాంతంలో చాలా ఉన్నారని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. తక్షణమే మన కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దీనిపై చర్యలు తీసుకొని పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళ దేశానికి, బంగ్లాదేశ్ వాళ్ళ దేశానికి పంపించాలని భారతీయ జనతా పార్టీ కుబీర్ మండల శాఖ తరఫున మేము ఈరోజు కుబీర్ తహసీల్దార్ గారికి విన్నవించడం జరుగుతుంది. కుబీర్ మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ ఆఫీస్లో భారతీయ జనతా పార్టీ కుబీర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రోహింగ్యాలు భారతదేశంలో చాలామంది హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతంలో కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో కానివ్వండి, ఇంకా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి విదేశీయులు తిష్ట వేసి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా భారతదేశం నుంచి తరిమి కొట్టాలా, వాళ్ళ స్వదేశాలకు పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము మెమోరాండాన్ని స్థానిక తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. తను కూడా సానుకూలంగా స్పందించి మరి పై ఆఫీసర్లకు చెప్పి ఆ చర్యలకు వెంటనే పూనుకుంటామని చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.